తెలంగాణలో సర్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ఇందులో దాదాపు 74 లక్షల పైచిలకు ఓట్లు తెలంగాణలో తీసేయడం జరిగింది. వాస్తవంగా తెలంగాణలో గత ఎలక్షన్ కమిషన్ నివేదిక ప్రకారం 3,38,26,445 ఓట్లుండే. ఇప్పుడు అవి కాస్త 2,64,87,214 అయినాయి. అంటే దాదాపు 74 లక్షల మందిని ఓట్లు తొలగించారు. మరి ఆ 74 లక్షల మందిలో మీరు ఉన్నారా? అసలు మీరు పర్ఫెక్ట్ ఫామ్ నింపిర్లేరా? మరి మీ ఓటు ఉందా లేదా తెలుసుకోలేలా చెప్పే ముందు చూసుకుంటే దాదాపు తెలంగాణలో 9 లక్షల పైచిలకు మంది చనిపోవడం జరిగింది, వాళ్ళని తీసేశారు. 11 లక్షల మంది అందుబాటులో లేరు. 45 లక్షల మంది శాశ్వతంగా తెలంగాణ నుంచి వలస వెళ్ళారు. అంటే అది ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, ముంబై కానీ ఇట్లా వెళ్ళిన వారు దాదాపు 40 లక్షల మంది ఉంటారు. వేరే చోట ఓటు హక్కున్నారు. ఇప్పుడు కొంతమందికి హైదరాబాద్లో ఉన్నవారు మనకి తమిళనాడులో ఉంటుంది ఓటు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఓటు, ముంబైలో ఉంటుంది ఓటు, అక్కడ వేసేస్తాడు, ఇక్కడ వేసేస్తాడు. అట్లా ఒక 6 లక్షల మందిని తీసేసారు పైచలకు. ఇతర కారణాల వల్ల అంటే 2002లో ఫామ్లో మళ్ళా పూర్వీకుల డీటెయిల్స్ కనుక లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ ఫామ్ కరెక్ట్ సబ్మిట్ చేయకపోవడం కావచ్చు, ఏ కారణమైనా కానీ 1 లక్ష పైచలకు మంది తీసేయడం జరిగింది. టోటల్గా 74 లక్షల మందిని తీసేసారు. అంటే దాదాపు ఒక కొత్త జిల్లాకు 2,50,000 మంది దగ్గర పైచలకు మందిని ఓట్లు తొలగించారు. సో ఇందులో మరి తొలగించిన దాంట్లో మీ పేరు ఉందా లేదా మీ ఓటు ఉందా తెలుసుకోవడం ఎలా? తెలుసుకునే ముందు ఈ నెల 15న డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆగస్ట్ 15 తర్వాత, అంటే నెక్స్ట్ మండే. కొత్త ఓటర్ నమోదు కొరకు ఫామ్ 6 కూడా నింపాల్సి వస్తుంది. ఫామ్ 6లో ఏం జతపరచాలో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీకు సర్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? ఓకే, ఈ వీడియోలో ఒకసారి చూడండి. ముందుగా మీ మొబైల్లో జనరల్ టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి. తెలుసుగా మీకు వాట్సాప్, దయచేసి వాట్సాప్ ఓపెన్ చేయకండి. జనరల్ టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ టైప్ నేమ్ ఆర్ మొబైల్ నెంబర్ అంటారు. మొబైల్ నెంబర్ 1950 కొట్టండి, 1950. ఎందుకంటే గతంలో మొట్టమొదటిసారి భారత ఎన్నికల జరిగింది 1950 కాబట్టి. ఇట్లా 1950 కొట్టిన తర్వాత కింద మీకు టెక్స్ట్ మెసేజ్ కొట్టమని వస్తుంది. కింద చూసుకోండి, అది ఏ మొబైల్ అయినా కానీ టెక్స్ట్ మెసేజ్లో మీరు ఏం చేయాలి? ఈసీఐ క్యాపిటల్ లెటర్స్, ఓకే, పెద్ద అక్షరాలు టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొన్న సర్ఫ్ ఫామ్లో కొత్తగా ఇచ్చేసారో పాత కాదు, కొత్త ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మొన్న ఇచ్చిన ఫామ్లో పైన ఉంటుంది, అది మాత్రమే ఎంటర్ చేయాలి. ఇప్పుడు పాతది ఎంటర్ చేయకండి. ఇది మీ ఓటర్ ఐడి నెంబరు. ఈసీఐ స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇచ్చి నేను క్లిక్ చేసుకున్నాక క్యాండు థ్యాంక్ యూ అని ఇక్కడ నాకు ఇచ్చాడు. ఓకే, కరెక్టింగ్ ఈసీఐ అయినాడు విషువల్ బి ఇన్ఫార్మింగ్, ఓకే, షార్ట్లీ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, నేను వెయిట్ చేస్తున్నా, మరి నాది అయిందా లేదా. ఓకే, వెయిట్ చేస్తుంటే నాకు సడన్లీ మెసేజ్ వచ్చినాక దాన్ని ఓపెన్ చేసిన. ఇక్కడ చూడండి, నేమ్ నా పేరు ఇచ్చిండు, రవీంద్ర గుండ్రపల్లి. సీరియల్ నెంబర్ ఇచ్చిండు నాకు అక్కడ. నెక్స్ట్ పార్ట్ నెంబర్ ఇచ్చిండు 60 అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 102 కూడా ఇవ్వడం జరిగింది. మహబూబాద్ డిస్టిక్ కూడా మహబూబాద్ ఇచ్చిండు, సీరియల్ అండ్ స్టేట్ తెలంగాణ కూడా ఇచ్చిండు. సక్సెస్ఫుల్, నాకు విజయవంతంగా నా సర్ ప్రక్రియ ముగిసింది. సో మీరు కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీది ఇలాంటి మెసేజ్ రాకపోతే మీది ఓటు పోయినట్టే. ఎప్పటికైనా ఛాయిస్ ఉంది, 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.